హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దీపూస్ కిచెన్. ఇవాళ మన రెసిపీ టేస్టీ అయిన టమాటా పప్పు. నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. సింపులే కాదు, ఈజీగా కుక్కర్లో అయిపోతుంది. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఇంట్లో అందరూ మళ్ళీ ఇలాగే చేసి పెట్టమని అడుగుతారు, అంత కమ్మగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. అంతేకాదు, ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేయండి. సో కమ్మటి టేస్టీ టమాటా పప్పు రెసిపీని స్టార్ట్ చేద్దామా. ముందుగా కుక్కర్లోకి అరకప్పు కందిపప్పుని 2 సార్లు బాగా వాష్ చేసుకొని ఓ అరగంట పాటు నానబెట్టుకొని ఉంచుకొని ఇలాగా నీళ్లు వడగట్టేసి యాడ్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి ముక్కలు, బాగా మాగిన 2 టమాటా ముక్కలు, అలాగే వేయించి ఉంచుకున్న 1/2 టీ స్పూన్ మెంతుల్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇది కంపల్సరీగా యాడ్ చేయండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది పప్పు అనేది. 1/2 టీ స్పూన్ అంత పసుపు, 2 టీ స్పూన్ల వరకు కారపొడిని యాడ్ చేస్తున్నాను. కారం మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. 1.5 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఓసారి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని తీసుకుందాము. ఆ తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసుకుందాము. పప్పు చాలా ఈజీగా అండ్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అలాగే కొద్దిగా చింతపండు, టమాటా వేస్తున్నాం కాబట్టి చింతపండు కాస్త తగ్గించుకొని వేసుకోవాలి. మూత పెట్టేసుకొని 4 విజిల్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూసేద్దాం, మనకి పప్పు అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందనమాట. రుచికి సరిపడా 1 టీ స్పూన్ అంతా కల్లుప్పుని యాడ్ చేస్తున్నాను. మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఈ పప్పుని కాస్త మెత్తగా మనం మెదిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, మరీ థిక్గా ఉంది అనుకుంటే మీరు కాస్త వాటర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ అయితే నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. పక్కన ఉంచేసుకుందాం. ప్యాన్లోకి 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి దంచుకుని ఉంచుకున్న 5-6 వెల్లుల్లిని వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వీటిని కాస్త చిటపటలాడించాలి. తుంచుకొని ఒక 2 ఎండుమిర్చిల్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అలాగే ఓ చాప్ చేసిన మీడియం సైజు ఉల్లిపాయ, అలాగే 2 రెమ్మల కరివేపాకును వేసుకొని దూరగా అయితే వేయించేసుకోవాలి. చూస్తున్నారు కదా, కాస్త కలర్ మారి దూరగా వేగిన తర్వాత ఈ మిశ్రమాన్ని అలాగే మనము పప్పులోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. పప్పుని స్టవ్ పైన ఉంచుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పోపుని మనం యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని తీసుకోవాలి. ఓసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఒక్కసారి ఉడకనివ్వాలన్నమాట. సో మనకి ఎంతో టేస్టీ అయినా, యమ్మీ అయినా అండ్ డెలిషియస్ అయిన పప్పు అయితే రెడీ అయిపోయింది. వేడి అన్నంలోకి అప్పడాలు, వడియాలు నంచుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా చాలా నచ్చుతుంది. చేయడం అయితే ఎంతో సింపుల్ కదండి, చూసారు కదా. సో ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అంతేకాదు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. కమ్మని టమాటా పప్పుని వేడి అన్నంతో అలాగే ఫ్రైతో ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.